హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎండాకాలం వచ్చేస్తుంది కదా అండి. ఈ ఎండాకాలంలో ఒంటికి చల్లదనాన్ని ఇచ్చి బొజ్జకి హాయిగా కడుపు చల్లగా ఉండే ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎండాకాలంలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా ఇలాగ చేసుకొని తినండి. కడుపులో చల్లగా హాయిగా ఉండిద్ది. అలాగే మనం జొన్న రవ్వతో చేస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు జొన్న ఇడ్లీ రవ్వ వేసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తుంది మేము ఇంట్లో చేసే జొన్న రవ్వ. మీరు కావాలంటే బయట సూపర్ మార్కెట్స్ ఆన్లైన్లో కూడా జొన్న ఇడ్లీ రవ్వ దొరుకుతుంది. ఇలాగ నీళ్ళు వేసి ఒక 30 సెకండ్స్ ఆగితే రవ్వ మొత్తం కిందకి పోయి పైన నీళ్ళు వస్తాయి కదా. నీళ్ళు మొత్తం వంపేసుకొని ఇంకొక 1/2 కప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 30 నిమిషాలైనా సరే నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 కప్పుల నీళ్ళు వేసుకోండి. మీరు స్టార్టింగ్ ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళు వేసుకొని అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని నీళ్ళను బాయిల్ చేసుకోండి. నీళ్ళు మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం నీళ్ళు బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం నానబెట్టుకున్న జొన్న రవ్వ నీళ్ళతో సహా వేసుకోండి. నీళ్ళతో సహా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మూత పెట్టేటప్పుడు మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా పెట్టండి. అంటే మూత మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా ఉండేటట్టు పెట్టుకోండి. ఇలాగా కొంచెం మూత ఓపెన్గా ఉండేటట్టు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి 1 నిమిషంకి ఒకసారి కలుపుతూ ఉండండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టి మీరు కావాలంటే స్పూన్తో స్మాష్ చేసుకోవచ్చు. ఇలాగా ఒకసారి 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఇలాగ దగ్గరగా పడి మనకి జొన్న రవ్వ అన్నంలాగా ఉండిద్ది. ఇలాగ 4-5 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూసుకోండి. ఇది అన్నం ఉడికితే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 2-3 నిమిషాలలో మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు పెరుగుని ఇలాగా బాగా విస్కర్తో విస్క్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు అలాగే 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 చిన్న సైజు ఉల్లిగడ్డను ఇలాగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు జొన్న రవ్వ అన్నం రెడీ అయిందో లేదో చూద్దాము. కొంచెం దగ్గరగా పడింది కదా. ఇది చల్ల అయితే ఇంకా దగ్గరగా పడుతుంది. అందుకని కొంచెం ఇలాగా జారుగా ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేయండి. జొన్న రవ్వ అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న మజ్జిగ చారులో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, మనకి జొన్న రవ్వ అన్నం రెడీ అయిపోయింది. అలాగే మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది. చూడండి, జొన్న రవ్వ అన్నం కొంచెం దగ్గరగా పడింది చల్ల అయితే. ఇలాగా రెడీ చేసుకున్న జొన్న రవ్వ అన్నంని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని మజ్జిగ చారు వేసుకొని మజ్జిగ చారు ఎక్కువ వేసుకొని ఇలాగ డిప్ చేసుకొని తింటే కడుపులో చల్లగా హాయిగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి.